వారికి సంపాదించినటువంటి ఆ సౌభాగ్యాభరణం మనందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మంచిగా నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా మహిళామణులు మన యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి సమస్త మహిళామణులందరికీ కూడా సౌభాగ్యం వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ పార్వతీదేవి యొక్క అమ్మవారి మెడలో కంఠసీమయందు అలంకరించబోయేటువంటి కంఠాభరణాన్ని పరమేశ్వరుడి యొక్క అమృత హస్తాలకి శివుడు యొక్క ఆజ్ఞ చేత అర్చక స్వామి పూజా సమర్పయామి అమృతోపహారం నివేదయామి. స్వామివారికి నూతన పట్టు వస్త్రములు సమర్పించి భజంత్రులు శుభం పార్వతీ సమేత జగదరామలింగేశ్వర స్వామి వారికి నూతన పట్టు వస్త్రములు సమర్పించి హర నమ పార్వతీపతయే హర హర కళ్యాణంలో పాల్గొనడం, నాతో పాటు వేలాది మంది భక్తులతో పాటు స్థానిక శాసనసభ్యుల కుటుంబ సమేతంగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాస్ రెడ్డి గారు, మా స్థానిక నాయకులు, వేలాది మంది అందరూ కూడా ఇక్కడ వచ్చేసిన సందర్భంగా వారందరూ కూడా ఆ దేవి వారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు మీ పాడి పంటలతో బాగున్నారని, కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడు రాకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ దేవస్థానం హైవేకు దగ్గరగా ఉండడం, ఎల్లారెడ్డిపురం నల్గొండ టౌన్ దగ్గరగా ఉండడం, ఇప్పటికే ప్రతి అమావాస్య రోజు కూడా వేలాది మందిగా వస్తున్న భక్తులు. గతంలో ఘాట్ రోడ్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కళ్యాణ మండపం కట్టించాం. మళ్ళా రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి, గతంలో ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పింది కానీ రాలే. ఈసారి బ్రహ్మాండమైన ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమంగా 3 నెలల్లో మొదటి విడుదలగా 60,000 ఎకరాలు నీళ్లు ఇవ్వబోతున్నాం. దానికోసం రోజు ఫాలో చేస్తున్నాం. నేను ఎమ్మెల్యే గారు నీటి విడుదల చేసే సందర్భంగా యూనివర్సిటీతో పాటు ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా చూపించి ఇక్కడ రివ్యూ చేసి ఇంకా అన్ని వసతులు కల్పించి ఘాట్ రోడ్ కూడా 2వ ఘాట్ రోడ్ గా చేసుకుంటూ వసతులు ఇక్కడ వచ్చిన భక్తుల పడుకునే విధంగా కొన్ని డార్బెల్ నిర్మించడం, ఆయన స్థలం దక్కున ఏ విధంగా అభివృద్ధి అని ఆలోచించుకొని చేస్తాం. మరొకసారి చెరుగట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నాం. సమ్మక్క సారక్క జాతర కూడా ఇదే సమయంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈసారి వర్షాలు తక్కువగా ఉండడం, రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ఈ రోజు రాబోయే కాలంలో భావన ప్రాజెక్టు, ఎస్ఎల్పిసి సొరంగం, ఇంకా దిండి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాబోయే నూతన ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని, ప్రతి పేదవాని గుండెల్లో ఉంటామని ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం.